నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పుష్ప ఫ్లవర్ కాదు ఫైర్. ఈ డైలాగ్ కి తగ్గట్టుగానే సినిమాకి సంబంధించి ప్రతిదీ ఫైర్ లా ఉండేలా చూసుకుంటున్నారు అల్లు అర్జున్. ఎలాగూ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాని వైరల్ చేసేస్తున్నారు మేకర్స్. దీనికి తోడు పుష్ప 2ని ప్రమోట్ చేయడానికి బన్నీ ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. మరి పుష్ప 2 ఫ్యామిలీ ప్రమోషన్స్ ఎలా ఉన్నాయో, ఏ రేంజ్ లో సినిమాని జనాల్లోకి తీసుకువెళ్తున్నారో చూద్దాం. పుష్ప 2 ఈసారి అంతకు మించి అనేలా తెరకెక్కిస్తోంది టీం. అందుకే మేకింగ్ దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు దేని మీద కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే టీజర్లు, పాటలు, వీడియోలతో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన టీం ప్రమోషన్లతో సినిమాని ప్రేక్షకులకి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏ చిన్న ఛాన్స్ ని వదులుకోవట్లేదు. అందుకే బన్నీ తన ఫ్యామిలీని కూడా ప్రమోషన్లలోకి దింపేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ అమ్మగారు అన్స్టాపబుల్ షోకి రావడంతో ఎపిసోడ్ మీద, దాంతో పుష్ప 2 మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది. వీటికి తోడు థియేటర్లో తినే పాప్కార్న్ దగ్గర నుంచి పిల్లలు తినే చాక్లెట్స్, క్యాండీస్, బిస్కెట్స్ వరకు అన్నింటిలో పుష్పని ప్రమోట్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ ప్రమోషన్లకి తోడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా తన స్టైల్లో పుష్ప 2ని ప్రమోట్ చేస్తున్నారు. స్నేహ తను ప్రమోట్ చేస్తున్న కిడ్స్ చాక్లెట్ బ్రాండ్ కి పుష్ప పోస్టర్లు, ర్యాపర్స్ తో క్రేజీగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ కి పుష్ప 2 ప్రింట్స్ స్టార్ట్ చేసేశారు. వీటికి తోడు స్నేహ ప్రమోషన్ సినిమాకి యాడెడ్ అట్రాక్షన్ కాబోతోంది. ఇప్పటికే పుష్ప 2 టాప్ హైయెస్ట్ బ్రాండ్స్ తో ఆల్రెడీ కమిట్ అయిన వీడియో కూడా రిలీజ్ చేసింది. టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నింటితో పుష్ప 2 మార్కెటింగ్, ప్రమోషన్ స్టార్ట్ చేయడంతో సినిమా బాగా రూట్ లెవెల్లో ప్రమోట్ అవుతోంది. ఇక ఇప్పటివరకు ఉన్న కంటెంట్ కి బాప్ లాంటి ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ఇవ్వడంతో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఆదివారం పాట్నాలో పుష్ప 2 డైరెక్ట్ ప్రమోషన్లు, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో మొదలు పెడుతోంది టీం. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఈ రేంజ్ పాన్ ఇండియా ప్రమోషన్లతో ఇంకెన్ని వేల కోట్లు రాబడుతుందో చూడాలి. ఎక్కడ చూసినా మెగా హీరో సినిమాల గురించి, ఏ ఊర్లో చూసినా మెగా హీరో ప్రమోషనల్ టూర్లే. ఏ ప్రేక్షకుడు మాట్లాడినా మెగా హీరో గురించి. టాలీవుడ్ తో పాటు జనాలు కూడా మెగా ఫ్యామిలీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రెసెంట్ టాలీవుడ్ లో చిరంజీవి దగ్గర నుంచి సాయి తేజ్ వరకు ఎందుకు హైలైట్ అవుతున్నారో చూద్దాం. టాలీవుడ్ మొత్తం మెగా హీరోల జపం చేస్తోంది. ఏ ఇద్దరు కలిసినా మెగా హీరోల సినిమాల గురించే టాపిక్ నడుస్తోంది. ఈ లిస్ట్ లో బాగా వైరల్ అవుతున్న మెగా హీరో రామ్ చరణ్. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. దిల్ రాజు బ్యానర్ లో 300 కోట్ల బడ్జెట్ తో ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ టీజర్ సినిమా మీద అంచనాల్ని నెక్స్ట్ లెవెల్లో పెంచేసింది. డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్న చరణ్, ఇంట్రెస్టింగ్ గా శంకర్ మేకింగ్ కలిసి ఈ మెగా పవర్ స్టార్ సినిమా గేమ్ చేంజర్ జనాల్లో హైలైట్ అవుతోంది. రామ్ చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరో అయిన అర్జున్ గురించి పాన్ ఇండియా వైడ్ గా మాట్లాడుకుంటున్నారు. పుష్ప హిట్ తో పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ప్రజెంట్ పుష్ప 2 ఇస్తున్న అప్డేట్స్ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్, అంతకు మించిన అంచనాలు, భారీ ప్రమోషన్లు, రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్, సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ప్రీ బుకింగ్స్, ఇలా పుష్ప 2 కి అల్లు అర్జున్ కి సంబంధించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మరో మెగా హీరో వరుణ్ తేజ్ ఈ గురువారం తన సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. వరుణ్ తేజ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో మీనాక్షి హీరోయిన్ గా తెరకెక్కిన మట్కా ఈ నెల 14న థియేటర్లోకి వస్తోంది. దీనికి సంబంధించి వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన టీం ఇప్పుడు ప్రమోషనల్ టూర్ తో వైరల్ అవుతోంది. ఇప్పటికే విజయవాడ దుర్గగుడికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకున్న వరుణ్ అక్కడ ప్రమోషన్లు చేస్తున్నారు. మరోవైపు మీమర్స్ తో మీటింగ్ పెట్టి అక్కడ కావలసినంత కంటెంట్ ఇస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న మట్కాలో వరుణ్ 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా కనిపించడంతో వరుణ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. మెగా మేనల్లుడు సాయి తేజ్ గురించి కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సాయి తేజ్ తన అప్కమింగ్ మూవీపై రోజుకో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తన 18వ మూవీకి సంబంధించి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ రివీల్ చేసిన సాయి తేజ్ లేటెస్ట్ గా ఈ సినిమాలో అనన్య నాగళ్లని ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ పోస్ట్ చేశారు. ఇలా సాయి తేజ్ సినిమా గురించి కూడా మాట్లాడుకుంటోంది టాలీవుడ్. యంగ్ జనరేషన్ మెగా హీరోలందరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉంటే మెగాస్టార్ మాత్రం యంగ్ హీరోల సినిమాల్ని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కా సినిమాని చూసి కిరణ్ అబ్బవరం టీమ్ ని కంగ్రాచులేట్ చేసిన మెగాస్టార్ ఇప్పుడు హీరో సత్యదేవ్ నటిస్తున్న జీబ్రా మూవీని ప్రమోట్ చేస్తూ హైలైట్ అయ్యారు.
ఈ నెల 22న రిలీజ్ అవుతున్న జీబ్రా మూవీకి సంబంధించి మెగా ఈవెంట్ కి అటెండ్ అయి టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు చిరంజీవి. యంగ్ హీరోల సినిమాల్ని ఎంకరేజ్ చేయడంతో మెగాస్టార్ బాగా వైరల్ అవుతున్నారు. ఇలా సీనియర్ల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు మెగా హీరోలు ప్రజెంట్ టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అవుతున్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే 2-3 నెలలు టైం తీసుకుంటారు, మహా అయితే సంవత్సరం. కానీ అఖిల్ మాత్రం 1.5 year నుంచి నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ని వెయిట్ చేయిస్తున్నారు. నెక్స్ట్ సినిమా మేక్ ఓవర్ లో ఉన్నారంటూ కొందరు, కాదు 2 సినిమాలు చేస్తున్నారంటూ మరికొంతమంది అనుకోవటమే కానీ అఖిల్ మాత్రం ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరి అఖిల్ నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు? ఏజెంట్ ఫ్లాప్ అఖిల్ ని ఇంకా వెంటాడుతున్నట్లే ఉంది. అందుకే నెక్స్ట్ సినిమాల మీద ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు అఖిల్. అసలు వేరే సినిమా ఏదైనా స్టార్ట్ చేశాడా లేక స్టార్ట్ చేయడానికి ప్రాసెస్ చేస్తున్నాడా అనేది ఇంకా డౌటే. ఎందుకంటే అఖిల్ ఇప్పటి వరకు తన నెక్స్ట్ మూవీ మీద ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకే అసలు అఖిల్ నెక్స్ట్ సినిమా ఏంటి అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అఖిల్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అన్న క్లారిటీ ఇంకా రాలేదు జనానికి. అయితే అఖిల్ 1 కాదు 2 సినిమాలు చేస్తున్నాడు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అనిల్ అనే డైరెక్టర్ తో సినిమా స్టార్ట్ చేశారన్న రూమర్ నడుస్తోంది. మరోవైపు కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా చేసిన డైరెక్టర్ నందకిషోర్ తో మరో సినిమా మొదలు పెట్టేశాడు అంటూ టాక్ కూడా రన్ అవుతోంది. ఇదే విషయం కిరణ్ స్వయంగా చెప్పాడు. అయితే అఖిల్ మాత్రం ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. మరోవైపు ఎప్పుడూ క్యూట్ గా లవర్ బాయ్ లా ఉండే అఖిల్ లాంగ్ హెయిర్ బియర్డ్ లుక్ తోనే కంటిన్యూ అవుతున్నారు. తన అప్కమింగ్ మూవీకి సంబంధించి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టంట్స్ నేర్చుకుంటున్నారు అని కూడా తెలుస్తోంది. ఇలా రూమర్సే కానీ నెక్స్ట్ మూవీ గురించి అఖిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యాన్స్. లేనిపోని హైప్ ఎందుకని లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారా లేక ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది ప్రేక్షకులకి. టామ్ క్రూజ్ మోస్ట్ అవైటింగ్ యాక్షన్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో లాస్ట్ మూవీ రిలీజ్ డేట్ మరోసారి పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన మిషన్ ఇంపాసిబుల్ 8 ని ఆల్రెడీ మార్చ్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. అయితే ఇప్పుడు రిలీజ్ మార్చ్ లో కాదంటూ మరో కొత్త డేట్ ఇచ్చింది. మరి అదేంటో ఈ మోస్ట్ అవైటింగ్ యాక్షన్ మూవీ కోసం ఇంకెన్నాళ్ళు ఆగాలో చూద్దాం. వరల్డ్ వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో లాస్ట్ సిరీస్ అయిన 8th సిరీస్ రిలీజ్ ఇంకాస్త లేట్ అవుతోంది. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ లో మోస్ట్ వ్యూడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది మిషన్ ఇంపాసిబుల్. లేటెస్ట్ గా ఈ హై యాక్షన్ సిరీస్ కి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు టామ్ క్రూజ్. మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ సినిమా నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ అవుతున్నట్టు డేట్ ఇచ్చింది టీం. 25 సంవత్సరాలకు పైగా మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఈ సిరీస్ కి హాలీవుడ్ లోనే కాదు ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. అలాంటి సూపర్ స్పై యాక్షన్ సిరీస్ లో లాస్ట్ అయిన మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ ఈ సంవత్సరం జూన్ 28న రిలీజ్ అవ్వాల్సింది. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాకపోవడంతో మార్చ్ 23, 2025 కి మార్చారు. ఇప్పుడు ఆ డేట్ ని మేకి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు టీజర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు టామ్ క్రూజ్. హీరో కమ్ ప్రొడ్యూసర్ గా టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ కి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. రిస్కీ ఫైట్స్ తో పాటు హై యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న మిషన్ ఇంపాసిబుల్ 8 లాస్ట్ రికనింగ్ లో ఆడియన్స్ ఊహకందని ట్విస్టులు ఉండబోతున్నాయని ఇప్పటికే అనౌన్స్ చేసింది టీం. క్రిస్టోఫర్ మెక్వారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మిషన్ ఇంపాసిబుల్ 8 రికనింగ్ సిరీస్ లో లాస్ట్ పార్ట్ గా రాబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ లో టామ్ క్రూజ్ స్టైల్, సాలిడ్ యాక్షన్ సీన్స్ తో పాటు అమేజింగ్ విజువల్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకు ముందు వచ్చిన సిరీస్ డెడ్ రెకనింగ్ కంటే ఈ లాస్ట్ రెకనింగ్ లో నెవర్ బిఫోర్ విజువల్స్ తో పాటు ఎక్స్ట్రీమ్ స్టంట్స్ తో వ్యూయర్స్ ని ఎక్సైట్ చేస్తున్నారు టామ్ క్రూజ్. మరి ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మిషన్ ఇంపాసిబుల్ లాస్ట్ రెకనింగ్ లో టామ్ క్రూజ్ ఇంకెన్ని ఎక్సైటింగ్ స్టంట్స్ చేశారో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బాలయ్య సినిమా అప్డేట్ ఆన్ ది వే. సాహిబా సూపర్ అంటున్న విజయ్ దేవరకొండ. ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన నితిన్. ముంబైలో గ్రాండ్ గా కంగువా ఈవెంట్. దూకుడు మీదున్న మెకానిక్ రాకీ. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదన్న ఫ్యాన్స్ గోలకి రెస్పాండ్ అయ్యారు నిర్మాత నాగవంశీ. నవంబర్ 15న టీజర్ అంటూ పోస్ట్ పెట్టారు. విజయ్ దేవరకొండ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. రీసెంట్ గా సాహిబా అనే ఇంట్రెస్టింగ్ సాంగ్ కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ ట్రైలర్ ని ఈ గురువారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సూర్య ప్రమోషన్లు పీక్స్ లో చేస్తున్నారు. లేటెస్ట్ గా ముంబైలో కంగువా ఈవెంట్ ని గ్రాండ్ గా చేసి నార్త్ లో ఫుల్ హైప్ తీసుకొచ్చేసింది టీం. విశ్వక్సేన్, మీనాక్షి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మెకానిక్ రాకీ
10 days to go అంటూ రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది. గల్లా అశోక్ హీరోగా, ప్రశాంత్ వర్మ కథ అందించిన దేవకీ నందన వాసుదేవ ట్రైలర్, డైరెక్ట్ ప్రమోషన్లతో బజ్ క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేస్తోంది టీం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న భైరవం సినిమా నుంచి పవర్ఫుల్ లుక్ లో ఉన్న మంచు మనోజ్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. డైరెక్టర్ క్రిష్ డాక్టర్ ని పెళ్లి చేసుకున్నాను అంటూ ఫోటోలు పోస్ట్ చేశారు. మరోవైపు కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఫోటోలు షేర్ చేశారు. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.